ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంత మంచివాడో, ఎంత పరాక్రమవంతుడో మనకందరికీ తెలుసు. కానీ ప్రతి కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్టే ఈయనకు కూడా సెకండ్ సైడ్ ఉంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ చేయండి. నంబర్ 1, ఒకసారి శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ అనే రాజుతో సమావేశం అవుతాడు. సమావేశంలో మాటామాటా పెరిగి శివాజీ మహారాజ్ తన చాటుగా తెచ్చుకున్న ఆయుధంతో అఫ్జల్ ఖాన్‌ని చంపేస్తాడు. కానీ శివాజీ మహారాజ్ అనుచరులు మాత్రం ముందు అఫ్జల్ ఖానే దాడి చేశాడు అని చెప్తుంటారు. కానీ ఎలాగైనా సమావేశంలోకి ఆయుధం ఎత్తుకెళ్లడం తప్పు. నెంబర్ 2, శివాజీ మహారాజ్ యుద్ధాలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉండేవి. యుద్ధం ఆయన గెలిచే విధంగా ఉంటేనే కంటిన్యూ చేసేవాడు. లేకపోతే వెనుదిరిగి వచ్చేసేవాడు. ఆయన శత్రువులు దీన్ని మోసపూరిత యుద్ధం అని పిలిచేవారు. ఇంకా రాత్రి సమయాల్లో శివాజీ మహారాజ్ సడెన్‌గా దాడులు చేసేవాడంట. దీన్ని ఆయన గెరిల్లా యుద్ధం అని పిలుచుకునేవాడు. శివాజీ మహారాజ్‌కు వేరే రాజ్యాలతో యుద్ధాలు ఉంటే ఆ యుద్ధానికి ముందే ఆ రాజ్యంలోని మెయిన్ సిటీస్ పైన దాడులు చేసేవాడు. ఎందుకంటే ఏదైనా రాజ్యంలో మెయిన్ సిటీస్ లేకపోతే ఆ రాజ్యం బలహీనపడిపోయినట్లే. ఇంకా ఈయన రాజకీయాల్లో ఎన్నో కుట్రలు, గూఢచర్యాలు ఉండేయని చెప్తుంటారు. ఇప్పుడు మీరు ఈయన సెకండ్ సైడ్ కూడా చూశారు కదా! ఇప్పుడు కామెంట్ చేయండి. ఈయన గురించి మీరేమనుకుంటున్నారో. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతిరోజు వస్తుంటాయి. జై భవానీ, జై శివాజీ.